హాయ్ ఫ్రెండ్స్, ఏవిఎల్ 666 క్రియేషన్స్కి స్వాగతం. మేము మా పాప డిఎస్సిలో సెలెక్ట్ అవడంతో విజయవాడ వెళ్ళి రావడం వెంటనే సుబ్బు సార్ నుంచి ఫోన్ వచ్చింది. సుబ్బు సార్ అంటే ఎవరు అనుకుంటున్నారా? నిహాన్సీ కోచింగ్ సెంటర్ రామచంద్రపురంలో 20 మంది ఉపాధ్యాయులు అర్హత సాధించిన ఇన్స్టిట్యూట్. ఇది తోటవారి వీధిలో ఉంది. దీన్ని కోచింగ్ చెప్పడంలో సుబ్బు సార్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ గణనీయం. మంత్రి గారిని కలుద్దామా అన్నారు. సరేలే అని పాపను తీసుకొని మంత్రి గారి ఇంటికి వెళ్ళాం. ఏమనుకోకుండా, ఎందుకంటే మంత్రుల్ని వాళ్ళని కలిస్తే బాగా చేసుకోండి అన్న మాటే వస్తుంది అనిపించి ఏదో నామకార్థం కలుద్దామనే ఉద్దేశంతో వెళ్ళాం. కానీ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, అబ్బా, ఆయనకి ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనంగా ఆయన దూర ప్రాంతాల్లో ఉన్నా సరే అక్కడి నుంచే ప్రత్యేక సన్మాన పత్రాలు తయారు చేయించి వ్యక్తి ర్యాంకు పెట్టి ఒక స్వీట్ బాక్సు, సాల్వా, ప్రశంసాపత్రం, ఒక బొకే ఇచ్చి ఉపాధ్యాయులందరినీ, నూతన ఉపాధ్యాయులందరినీ గౌరవించిన తీరుకి వాట్సాప్ చెప్పాలి మంత్రి గారికి. అదేవిధంగా ఆయన ఇప్పటి సన్మానం కాదు, వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ పేరు మీద డిఎస్సి ప్రిపేర్ అవుతున్న పేద పిల్లలకి ఆ సంస్థ ద్వారా డిఎస్సిలో కోచింగ్ కూడా ఇప్పించారు. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ఎవరో కాదండి, మన సుభాష్ గారి ఫాదరే. వారు చేస్తున్న సేవలకి గణనీయం. వారి సేవలకి మనం హ్యాట్సప్ చెప్పవలసిందే. అంతేకాదండి, మంత్రి గారు నూతన ఉపాధ్యాయుల్ని ఉద్దేశించిన మాట్లాడిన తీరు అమోఘం, అద్భుతం. ఎందుకంటే ఆయన ఏ వ్యక్తినైనా సరే, అతను కలెక్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, వేరే ఏదైనా కావచ్చు, ఒక టీచరే తయారు చేస్తుందని ఎంత స్పష్టంగా చెప్పారు. అలాంటి వ్యక్తులు మనకి ఇప్పుడు మన రామచంద్రపురం నుంచి 22 మంది తయారయ్యారంటే వారు శ్రద్ధాభక్తులతో భావి భారత పౌరులను తయారు చేయాలని ఆయన చివరిగా ప్రశంసాపత్రాలు అవన్నీ ఇస్తూ వారు చెప్పిన మాటలకి హ్యాట్సాప్. ఏ విధంగా చూసినా మనకు తెలుసుండి మన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ గారు కానీ ఇలా చేసుండరేమో అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చేసుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.